ఓం ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే స్వామినే తాపహారిణే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురువులకి మనం ఎందుకు ముందుగా వందనం చేస్తాం? గురువు అంటే మనలో ఉండే అజ్ఞానం అనబడే చీకటిని తొలగించి సుజ్ఞానము ప్రజ్ఞానము అనబడే చక్కని వెలుగు, ఆ ప్రకాశంతో నింపే ఒక సూర్యుడి లాంటి వాడు గురువు. ఆ గురువు వందనం చేసి గురువు అనుగ్రహంతో మనం విజ్ఞానము విద్య అనబడే వెలుగులో ప్రయాణం చేస్తాం అన్నమాట. ఎందులో ప్రయాణం చేస్తున్నాం? మనం యోగ అనబడే ఒక ప్రవాహంలో ఉన్నాం అని నిన్న తెలుసుకున్నాం. ఈ ప్రవాహంలో దూకిన వాడికి ప్రవాహంతో పాటుగా వెళ్ళడం తప్పితే మనగా స్వప్రయత్నం అనేది లేకుండా అప్రయత్నంగా జరిగేలా ఉండాలి అని నిన్న మనం జ్ఞానయోగం అనే విషయాన్ని పరిచయం చేసుకొని జ్ఞానులుగా అయ్యేందుకు కావలసిన విషయాలేమిటి, వివరాలేమిటి అనేవన్నీ కూడాను నిన్నటి రోజు మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఈరోజు రెండవది ఉన్నతమైనది ఉత్తమమైనది అయిన రాజయోగ అనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనకి వ్యాస వారు ఇచ్చిన యోగా మాన్యువల్ ఉంది కాబట్టి మనకి అందులోని విషయాన్నే అందరికీ అర్థం అయ్యేలా తెలుగులో చెబితే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగింది. అన్ని యూనిట్ల లాగానే ఈ యూనిట్ రాజయోగ అనే యూనిట్ నిర్మాణం అనేది ఒకటి ఉంది కదా. స్ట్రక్చరు మీకు అందరికీ పరిచయం అయిందే. అయినా ముందుగా పరిచయం జరుగుతుంది. 2 ఉద్దేశాలు, 3 పద్ధతులు. అంటే అందులో కూడా పద్ధతులు కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో బహిరంగ యోగం, రెండోదేమో అంతరంగ యోగం. ఇప్పుడు ఈ యోగం సాధనలో చేస్తున్నప్పుడు మనకి ఎదురయ్యే అడ్డంకులు, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ ఒక అంశం. అలాగే గుణాలు అంటే త్రిగుణాలని చెప్పేసి అంటాం కదా మనం. సత్వ రజ తమో గుణాలని చెప్పేసి అని ఈ గుణాల వల్ల మనకి ఏర్పడే ఫలితాలు. అలాగే రాజయోగంలో కూడా ఉన్నత స్థాయి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఎందుకోసం మనం ఇదంతా చేస్తూ ఉన్నామంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగేందుకు చేసే ప్రయత్నంలో ఒక భాగమే ఈ యోగ సాధన. అన్ని విషయాల్లాగానే ఇది కూడా నిన్న జ్ఞానయోగంలో తెలుసుకున్నాం కదా. మరణ సమయంలో ఈ రాజయోగం ఏ విధంగా ఉపయోగిస్తుంది, ఏ విధంగా మనం ఉపయోగించాలి, అలాగే రాజయోగం యొక్క లక్ష్యం ఏమిటి,
చివరిగా సారాంశం, మాదిరి ప్రశ్నలు ఇవి మామూలుగానే ఉంటాయి. ముందుగా మనం రాజయోగాన్ని పరిచయం చేసుకుందాం. వివేకానంద స్వామి మనకి ఒక విషయాన్ని చెప్తాడు. మానవుడు తన విధికి తానే నిర్మాత. అంటే మన జీవన ప్రయాణం సాగుతున్న కొద్దీ కూడా అడ్డంకులు, ఇబ్బందులు ఇవి ప్రతి అడుగులో కూడా ఎదురుస్తుంటాయి. ఈ మన ఇచ్ఛాశక్తి అనేది ఒకటి ఉంది కదా, మనకి 3 శక్తులు ఉంటాయండి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ముందుగా ఏదైనా కోరిక సంకల్ప రూపంలో ఇచ్ఛాశక్తిగా మనలో వస్తుందన్నమాట. దాన్ని జ్ఞానశక్తి ఉంటుంది కదా, ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు అనే ఆ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మూడవది క్రియాశక్తి. అప్పుడు దాన్ని క్రియారూపంగా పెడతామన్నమాట. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి కింద కూడా. ఈ ముగ్గురిని మనం ఏమంటామంటే, ఈ 3 శక్తుల్ని మనం ఏమంటామంటే ముగురమ్మలు అని చెప్పేసి అంటాం. ఇది మనకి శక్తి 3 విధాలుగా ప్రవర్తించిందని చెప్పేసి అంటాం. ఆద్యశక్తి. ఆద్యశక్తి అంటే మహేశ్వరి అన్నమాట. ఈ మహేశ్వరి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. 3 ఈ 3 శక్తుల రూపంలో ఇవేం కావు. ఇప్పుడు మనం అనుకున్న మహాలక్ష్మి ఏమో ఇచ్ఛాశక్తి, మహాసరస్వతి ఏమో జ్ఞానశక్తి, మహాకాళి ఏమో కార్యనిర్వాహక శక్తి. సో ఈ 3 శక్తులు మనకి ఇవ్వబడ్డాయి కాబట్టి వీటిని యుక్తంగా అవసరం వచ్చినప్పుడు అది ఎంతగా వాడాలి, ఎప్పుడు వాడాలి అనే విజ్ఞతతో మనం ఈ శక్తుల్ని ఉపయోగించాలన్నమాట. ఈ ఇచ్ఛాశక్తి సవ్యమైన మార్గంలో ఉంటే గనక మనం సమస్య అనేది ఏర్పడినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి కావలసిన మార్గాలు చూపించేదే ఈ రాజయోగ. మనకి భగవద్గీతలో మాట చెప్తాడు పరమాత్మ, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః బంధురాత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేత్ ఆత్మన్ ఆత్మానం అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోగలుగుతావు. ఈ ఉన్న స్థితి నుండి ఆత్మానం అవసాదయేత్, మనం ఉన్న స్థితి నుండి పైకి ఎగరాలి, పైకి ఎదగాలి, కానీ కిందకి పతనం కాకూడదు కదా. ఆత్మైవ హ్యాత్మనో బంధువు. ఇంద్రియాలను నువ్వు అదుపులో పెట్టి జయించినట్లయితే కనుక మన మనస్సే మనకి బంధువు అవుతుంది, లేదా మన మనస్సే మనకి శత్రువు అవుతుంది అన్న విషయాన్ని భగవద్గీతలో మనకి చెప్పాడు. మన మనస్సే నిజం చెప్పాలంటే మానసికంగా బాగాలేదు, మనోవ్యాధి, మనోవ్యధ, తర్వాత ఈ విధమైన మాటలు చెప్తూ ఉంటాం కదా మనం. అంటే ఏంటి, మన మనస్సే మనకు వ్యతిరేకంగా పనిచేసేటట్టయితే గనక ఈ మనస్సు బాగా లేదనే మాట మాట్లాడుతూ ఉంటాం. అంటే మనకి ఏదో వ్యతిరేకమైన దిశలో అది పనిచేస్తుంటాం. అంటే మన ఇచ్చ ఒకలాగా ఉంటుంది, అది చెప్పేది ఇంకోలా ఉంటుంది అన్నమాట. అలా కాకుండా రెండు కూడాను ఒకే మార్గంలో ఉండాలంటే మన ఇచ్ఛాశక్తి ఎప్పుడు కూడాను సవ్యమైన మార్గంలో ఉండాలి. అప్పుడు మన మనసు మనకి మిత్రుడిగా ఉంటుంది, మనకు సహకరిస్తుంది అన్నమాట. సంకల్ప శక్తి అని చెప్పేసి అంటాం కదా మనం, విల్ పవర్ అని చెప్పేసి. ఈ విల్ పవర్ కి ఎలా, అది ఆ విల్ పవర్ అంటే ఏంటి, విల్ పవర్ ని ఎలా ఉపయోగించాలి అనే సంకల్ప శక్తి గురించిన వివరాలు చెప్పేది, మార్గాన్ని చూపించేది అయిన మార్గదర్శి ఈ రాజయోగం. పతంజలి అష్టాంగ యోగం అని చెప్పేసి చెప్తారు కదా మనకి. అందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, మొత్తం అష్టాంగ అంటే 8 కదా. ఇక్కడి వరకు ప్రత్యాహారం వరకు కూడా దీన్ని బహిరంగ యోగము అని చెప్పేసి, అంటే బాహ్య శరీరంతో చేసే యోగం అని చెప్పేసి చెప్పబడింది. అలాగే చివరి 3 ఉన్నాయి కదా, ధ్యాన, ధారణ, సమాధి. ఇవన్నీ కూడాను మానసికంగా అంతరంగంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి అంతరంగ యోగ అని నిర్వచించబడింది. అంటే బహిరంగ యోగము అంటే బాహ్యంగా చేసేది, అంతరంగ యోగం అంటే మానసికంగా
ఆంతరికంగా చేసేది అనమాట. ఈ 2 యోగాల కలయికే రాజయోగ. ఇది ఉన్నతమైన యోగము. ఈ యూనిట్ లో ఏం జరుగుతుంది అంటే మనకి రాజయోగ యొక్క పరిచయం జరుగుతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ చేత అర్జునుడికి ఉపదేశించబడిన శ్రీమద్ భగవద్గీత నుండి ఎంపిక చేయబడిన 18 శ్లోకాలు రాజయోగ సంహిత అని చెప్పేసి అంటారనమాట. ఈ రాజయోగ సంహిత నుంచి ఎంపిక చేయబడి మనకు వివరించబడుతుంది. ఈ 18 శ్లోకాలకి కూడాను భావాలు మనలను నాణ్యత అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి అని చెప్పేసి అంటే మనం ఇంకా ఏం చెప్పాలంటే అంతకుముందు నాణ్యత లేని జీవితానికి ఒక పరమావధి అంటే నాణ్యతని అలా ఎలా ఏర్పరచుకోవాలి అనే దాన్ని మనల్ని ఉద్ధరించేందుకు, అలాగే మనం ఉద్ధరించబడింది మనకే కాకుండా మన వలన సమాజానికి హితం జరగాలి అనే విషయాన్ని దానికి అనుగుణంగా మనల్ని మనం రూపుదిద్దుకోవడానికి కావలసిన మార్గం మనకి ఈ రాజయోగం ద్వారా వివరించబడింది అన్నమాట. ఇప్పుడు ఇందులో విధి విధానాలు అని చెప్పేసి అన్నప్పుడు రాజయోగం యొక్క విధానాలు అని చెప్పేసి అన్నప్పుడు ఇందాక మనం బహిరంగ యోగం, రెండవది అంతరంగ యోగం. ఈ బహిరంగ యోగం అంటే ఏంటి అనే దాన్ని గురించి భగవద్గీతలో ఈ విధంగా పరిచయం చేయబడింది. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మవస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవడైతే వివేకము, వైరాగ్యము అనే రెండిటితో తన మనస్సును తానే జయించుకుంటాడో అలాంటి జయించబడిన మనస్సు మనకి బంధువై ఉంటుంది. అలా కాక జయింపలేనప్పుడు అదే మనకు శత్రువై వర్తిస్తుంది. అంటే మనకి అపకారం చేసేదిగా మారుతుందన్నమాట మన మనస్సే. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమానసమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం. పరిశుద్ధమైన ప్రదేశం, అది మరీ అంత ఎత్తుగా ఉండకూడదు, అలాగని మరీ అంత పల్లంగా కూడా ఉండకూడదు. ఇలాంటి ప్రదేశంలో ముందుగా క్రింద దర్భల ఆసనాన్ని వేసుకోండి. ఆ దర్భల ఆసనం పైన ఏదైనా ఒక జంతు చర్మం అంటే జింక చర్మం కానీ పులి చర్మం కానీ వేసుకోండి. దానిపైన మీరు ఒక వస్త్రాన్ని పరిచి ఇది ఆసనంగా ఉపయోగించండి అని ఆసనం యొక్క వివరణ ఈ శ్లోకంలో మనకి తెలియజేయబడింది అనమాట. అలాంటి ఆసనం మీద కూర్చొని ఇటు రాజయోగానికి కావాల్సిన విధి విధానాలు అన్నాం కదా, ఇవన్నమాట. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. ఈ ప్రాణాయామ తత్పరులైన కొందరు ప్రాణ అపానాల యొక్క గతులను నిరోధించి అపానవాయువునందేమో ప్రాణవాయువుని, ప్రాణవాయువునందేమో అపానవాయువుని హోమం చేసినట్లుగా, జుహోమి అంటే హోమం చేసినట్టుగా అనమాట. పూరక, కుంభక, రేచకాలననే వాటిల్ని ఒక యజ్ఞం చేసినట్టుగా చేస్తూ ఉంటారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితమైన ఆహారము, మితమైన నడత, ఈ రెండూ కలిగిన వాడు కర్మలయందు మితమైన ప్రవర్తన కలిగిన వాడై ఉంటాడు. అంటే మితమైన నిద్ర, జాగరణ కూడా. ఈ అన్నిట్లో కూడా మితాన్ని పాటించే మనిషి జీవితంలో దుఃఖానికి అనే దానికి అవకాశం ఉండదు కదా. ఈ విధమైన ప్రవర్తన దుఃఖాల్ని పోగొట్టేదై ఉంటుంది. యోగో భవతి దుఃఖః.
తత్రైకేక తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్వాసనే యుజ్ఞాద్యోగ మాత్మ విశుద్ధయే. ఉపవిశ్వాసనే యుజ్ఞ ఉద్యోగం ఆత్మ విశుద్ధయే. మనస్సును ఏకాగ్రం చేసి తత్రైకాగ్రం మనః ఇంద్రియ మనో వ్యాపారాలన్నీ కూడా నిగ్రహపరిచి అంతఃకరణ శుద్ధి కోసం మనం ధ్యానాన్ని అభ్యసించాలి. రాజయోగం అంటే ఆ 4 ముఖ్య యోగా మార్గాలలో ఒకటి అని పతంజలి యోగ సూత్రాల్లో వివరించబడ్డాయి. ఈ పతంజలి యోగ సూత్రాలు మొత్తం దాదాపు 196 ఉంటాయి. ఈ పతంజలి యోగ సూత్రాల గురించి చూద్దాం. అందులో మనసుపై ఆధిపత్యం ఎలా పొందవచ్చునో చక్కగా వివరించబడి ఉంటుంది. అయితే వీటికి రాజయోగ అని పేరు పెట్టింది మాత్రం పతంజలి మహర్షి కాదు, స్వామి వివేకానంద. ఈ పతంజలి యోగ సూత్రాల విశేషాన్ని వివరణని చక్కగా చేసిన స్వామి వివేకానంద ఈ యోగం ద్వారా మానసికంగా అందుకని మానసికంగా ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఉన్న యోగాలన్నిట్లో కూడా ఒక రాజు వంటిది. కాబట్టి దీనికి రాజయోగ అనే నామకరణాన్ని వివేకానందుడు ఇచ్చారనమాట. అష్టాంగ యోగం అంటే మనందరికీ కూడా పరిచయం అయ్యింది. 8 అంగాల యోగం ఎక్కడికి సమాధి స్థితికి చేరుకునేందుకు అయి ఉంటుంది. ఇది ఇందాక అనుకున్నాం కదా, 2గా విభజించబడింది అన్నప్పుడు, ఒకటి బహిరంగ యోగము అంటే అనేక మార్గాలతో మనం మన శరీరంపై ఆధిపత్యాన్ని సంపాదించడం. అలాగే అంతరంగ యోగం అంటే మన మనసు మీద ఆధిపత్యాన్ని దాన్ని వశపరుచుకొని మనకు అనుగుణంగా ప్రవర్తించేలా చేసుకొని మనకు మిత్రునిగా చేసుకొని దానిపై ఆధిపత్యాన్ని వహించడం అన్నమాట. బహిరంగ యోగం అనే దాంట్లో మనకి కొన్ని విధానాలు చెప్పబడ్డాయి. ఏంటంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము అనే 5 విభాగాలుగా బహిరంగ యోగంలో సాధనని నిర్దేశించారు. యమ నియమాలు అంటే డూస్ అండ్ డోంట్స్, చెయ్యవలసినవి చెయ్యకూడనివి అని చెప్తే, ఆసనాలు అంటే యమ నియమాల తర్వాత ఆసనం ఉంది కదా. ఆసనం అంటే ఏంటి? ఒక యోగ భంగిమ. ప్రాణాయామం అంటే శ్వాసక్రియపై అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల పైన ఆధిపత్యం సంపాదించడం, తద్వారా మనసుని నియంత్రించడం. ప్రత్యాహార అంటే ఇంద్రియ నిగ్రహం ద్వారా మనసును వశపరుచుకుని నియంత్రించడం. ఇవి మనసు వశపరుచుకునే ప్రత్యామ్నాయ మార్గాలు. మరోవైపు అంతరంగ యోగం అని చెప్పేసి అన్నంగా అందులో ఏముంటాయి? ధారణ, ధ్యాన, సమాధి అని 3 విభాగాలు ఉన్నాయి. ధారణ అంటే మనస్సును ఏకాగ్రపరచడం. ధ్యాన అంటే మనందరికీ తెలిసిందే, మెడిటేషన్, ధ్యానం అని చెప్పేసి అంటాం. విషయాలపైన అంటే ఈ ఇంద్రియాలని వశపరుచుకుంటానికి ప్రలోభ పెట్టేందుకు ఉపయోగపడే విషయాలు, విషయ వాసనలు అనే భౌతిక విషయాల నుండి దృష్టి మళ్లించడమే ఈ ధ్యానము. సమాధి అంటే సూపర్ కాన్షియస్ అని చెప్పేసి అంటాం కదా, అతీంద్రియ స్థితి. అంటే ఈ ఇంద్రియాలను దాటి ఇంద్రియాలు ఏమాత్రం కూడా పనిచేయని స్థితి. ఇంద్రియాలు ప్రభావం ఏమాత్రం కూడా మన మీద, మనిషి శరీరం మీద కానీ ఆ మనసు మీద కానీ పనిచేయని సూపర్ కాన్షియస్ స్టేట్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇది సమాధి స్థితి. మనందరం చేసే ఈ ప్రయాణంలో మన లక్ష్యం ఏంటంటే ఈ సమాధి స్థితిని చేరుకోవద్దు. సమాధి గురించి నిన్న మనం వివరించుకున్నాం. సమమైన సమచిత్తము అంటే అది కష్టములకు కృంగక, సుఖములకు పొంగక, అర్జున సమచిత్తుడుక అని చెప్పి ఆ సమచిత్తత అన్నమాట. మానసికంగా ఏ ప్రలోభాలకి లొంగని మనసుని సమాధి స్థితిలో ఉంది అని వివరిస్తారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఈ యమ నియమాలు, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార వివరాలు
ఒక్కొక్కటిగా చూద్దాం. వీటన్నిటి గురించి కూడాను మీకు యోగాభ్యాసాన్ని అభ్యాసనం చేయిస్తూ ఉన్న ఈ అధ్యాపకులు ఈ వారందరూ కూడాను మీకు ఈ విషయాల గురించి చెప్తారు. అయినా మనకి సబ్జెక్ట్ ప్రకారం ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, సబ్జెక్ట్‌లో ఒక భాగం కాబట్టి, దీన్ని మనం కొంచెం సాధ్యమైనంత విపులంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యమ, నియమ. యోగా అంటే మనం ఏమనుకుంటాం? శారీరక క్రమశిక్షణ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ నిజానికి కేవలం శారీరక క్రమశిక్షణ ఒక్కటే మాత్రం కాదు. అది ఒక జీవన విధానం. బేసిక్‌గా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకోసం యోగా చేస్తున్నాం అని చెప్పేసంటే మొన్న అనుకున్నాం మనం ఒక సర్టిఫికేట్ పొందడం కోసం కానీ, హ్మ్. లేదంటే గనక ఆహ్, ఒ ఒకరికి నేర్పేందుకు కావాల్సిన అర్హత సంపాదించేందుకు కానీ, ఇవన్నీ కూడాను ఆహ్, ప్రత్యామ్నాయాలే. అసలైన ఇదేంటంటే యోగ జీవన విధానం అనే ఒక జీవన విధానాన్ని మనం అర్థం చేసుకొని, మన జీవితంలో దాన్ని అప్లై చేసుకొని, దానికి అనుగుణంగా జీవించేందుకు కావలసిన విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకునేందుకు ఒక ఉన్నత తత్వ మార్గ దర్శనం అని చెప్పేసి దీని గురించి చెప్పబడింది. యమ అంటే నిషిద్ధాలు. అంటే ఏవైతే చెయ్యకూడదో అవి చెయ్యకూడనిది. నియమాలు అంటే చెయ్యదగినవి. ఇవి యమాలు, నియమాలు కలిపి 10 విధాల మార్గదర్శక సూత్రాలు కింద మనకి ఇవ్వబడ్డాయి. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి. సాంఘిక వాతావరణంలో ఆధ్యాత్మిక ప్రవృత్తిని అవలంబించేందుకు కావలసిన మార్గదర్శనం చేసేవే ఈ 10 సూత్రాలన్నమాట. మన ఆలోచనలు ఎలా ఉంటాయి? హేతుబద్ధంగా ఉంటాయి. హేతుబద్ధం కాకుండా అర్థం పర్థం లేని వాటి కూడా ఉంటాయి. ఈ అర్థం పర్థం లేని వాటిని అంగీకరించకుండా ఉండేటట్లుగా సత్యాన్ని దర్శనం చేసి, దానితో మనల్ని మనం అనుసంధానం చేసుకునే విధంగా చేసుకునేందుకు ఈ 10 సూత్రాలు కూడా ఉపకరిస్తాయన్నమాట. ఒక్కొక్కటిగా చూద్దాం మనం. యమం, యమాలు అంటే ఏంటి? యమ నియమాల గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా దాన్ని వివరణలు చెప్తూ ఉంటారు. ఆహ్, మన దేశంలో అత్యంత పురాతనమైన పురాణం భాగవత పురాణం. ఈ భాగవత పురాణంలో పరాశర స్మృతి అనే ఒక విభాగం ఉంటుంది. ఈ పరాశర స్మృతిలో 12 రకాల నిర్దేశాలు యోగులకు ఆచరణ సూత్రాలుగా పరాశర మహర్షి చేత మనకి అనుగ్రహించబడింది. ఈ పతంజలి యోగ సూత్రాల్లో మాత్రం యమాలని 5 సూత్రాల కింద మాత్రమే వివరించడం జరిగింది. మనం పాటించేది పతంజలి యోగ సూత్రాలు కాబట్టి, ఈ వివరాలు మనం పతంజలి యోగ సూత్రాల నుండి తెలుసుకుందాం. ఇవి గొప్ప నిత్య సత్యాలుగా అందరూ అంగీకరించారు. అవి ఏదో ఒక తరగతి వారికి కానీ, ఒక జాతి వారికి కానీ, ఒక సమయానికి కానీ, ఒక సందర్భానికి కానీ సంబంధించినవి కాకుండా ఇవి శాశ్వత సత్యాలుగా పరిగణించబడ్డాయి. అంటే మనం అనుకుంటూ ఉంటాం. సూర్యుడు తూర్పున ఉదయించును. అది ఎవరికైనా ఒకటే. అది ఎప్పటికీ ఒకటే. ఏ కాలంలో ఎంత కాలం ముందు ఇది మొదలైందో కానీ సూర్యుడు తూర్పునే ఉదయించును, పశ్చిమాన్నే అస్తమించును. ఇది శాశ్వత సత్యం ఇది. అలాగే నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అని చెప్పేసి అంటారు. నిజమే. ఎందుకంటే నేను చెప్పేది ఇది నిజం, సత్యం అని నేను నీకు చెప్పొచ్చు. అది బహుశా నిన్ను భ్రమింప చేయడానికి అయ్యుండొచ్చు. కానీ అసలు సత్యం ఏదో నాకు తెలుసు నేను చేసిన వాడికి. అలాగే భగవంతుడికి తెలుసు. ఎవరికైనా సరే అబద్ధం చెప్పి వారిని మభ్యపెట్టవచ్చు. కానీ సత్యాన్ని గ్రహించిన వాడు, సత్య దర్శకుడు అయిన భగవంతుడిని మనం మభ్యపెట్టలేము. భగవంతుడు అని అని అనుకుంటాం కదా! ఈ శాశ్వత సత్యాలు ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటాయి. అవి ఎప్పటికి కూడా మార్పు చెందవనమాట. బాహ్య ప్రపంచంలో మన వ్యవహారం ఎలా ఉండాలి? సాంఘిక క్రమశిక్షణ, ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంచుకోవాలనే దాన్ని ఈ సత్యాలు మనకి తెలియజేస్తున్నాయి. ఈ 5 సత్యాలు ఏమిటివి? ఒకటి అహింస.
దాన్ని మనం నాన్ వైలెన్స్ అంటాం. రెండవది సత్యవర్తనం, అంటే దాన్ని ట్రూత్ఫుల్నెస్ అని చెప్పేసి అంటాం మనం. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం అని ఈ 5 మార్గదర్శక సూత్రాలు అన్నమాట. సత్యం అంటే ట్రూత్ఫుల్నెస్, అస్థేయము అని చెప్పేసి అంటే నాన్ స్టీలింగ్, అంటే దొంగిలించకుండా ఉండడం అన్నమాట. దీని గురించి వివరం చూద్దాం. ఇంకా బ్రహ్మచర్యం అంటే సెలిబసీ అని చెప్పేసి అంటారు ఆంగ్లంలో. అపరిగ్రహం అంటే నాన్ కౌషస్నెస్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇవి ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాం. అహింస. అహింసని ఆచరణలో మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే, అహింస అని అంటే మనం ఏమనుకుంటాం, జీవహింస అని అనుకుంటాం. ఇది జీవహింస ఒకటే కాదు, మన ఆలోచనల్లో, మన మాటలలో, మన చేతలలో హింసను ఎలా నిరోధించాలో తెలిపేది అహింస. ప్రేమ, అవగాహన, సహనం, స్వీయ ఆరాధన, సామరస్యం, ఇలాంటి ఉత్తమ గుణాలు అహింసకు సంబంధించినవి ఉంటాయన్నమాట. రెండోది అంటే ఈ గుణాలు మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆచరణలోకి తెచ్చుకున్నప్పుడు మాత్రమే మనం అహింసను పాటిస్తున్న వాళ్ళు అవుతాం. ఆ జీవహింస చేయనందు వల్ల మాత్రమే నేను అహింసను పాటిస్తున్నాను అనుకునే అవకాశం లేదు. మాటలతో ఎదుటి వారిని హింసించడం కూడా హింసే. ఇది ఇది నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు నీ పలుకు, నీ మాట దాంతో కూడా ఎదుటివారు బాధపడేటట్టుగా చేస్తున్నావంటే అది కూడా హింసే. ఈ విషయం గురించిన పరమ జ్ఞానాన్ని మనకు అందించేది ఈ అహింస. రెండోది సత్యం. ఈ సత్యం గురించి పతంజలి మహర్షి మనస్సుతో, మాటతో, చేతలలో సామరస్యంగా ఉండడం అని సత్యం గురించి తెలియజేస్తారు. సత్య ప్రమాణంగా మన ఆలోచనలు ఉండడం, సత్యాన్ని పలకడం, వినడం, అర్థం చేసుకోవడం, అదే మన తెలివిలో నిక్షిప్తం కావడం జరగాలి. సత్యవంతుడు అని ఒక వ్యక్తి గురించి మనం పేర్కొన్నాం అనుకో, ఆ సత్యవంతుడని మనం పేర్కొనే వ్యక్తి ఏదైతే ఆలోచిస్తాడో అదే పలుకుతాడు, ఆ విధంగానే ఆచరిస్తాడు. ఇది సత్యవంతుడి యొక్క గుణం అన్నమాట. ఇప్పుడు మూడవది అస్థేయము. అస్థేయం అంటే బేసిక్ గా దీనికి దొంగిలించుట, దొంగిలించకుండుట అని అర్థం. అంటే కేవలం దొంగతనం అని చెప్పేసి అంటే మనం ధనం కానీ వస్తువులు కానీ అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం. కాదు కాదు, నీది కాని ఆలోచనలను, మాటలను నీవిగా చెప్పడం, అది కూడా ఒక విధంగా దొంగతనమే. దీన్ని భావచౌర్యం అని చెప్పేసి అంటాం అనమాట. ఆ అత్యాశ, అసూయ, ఈ రెండిటికి ఆ అనుసంధానించబడిందే ఈ అస్థేయం అన్నమాట. ఇది అల్పమైన, నీచమైన కోరికల నుండి మనం ఎదిగి స్వయం సమృద్ధి, పరిపూర్ణత అయిన జీవితం గడపడానికి మనకి ఇది ఉపకరిస్తుంది అనమాట. అస్థేయ గుణాన్ని మనం అర్థం చేసుకొని ఆచరణలోకి తీసుకొస్తే గనక స్వయం సమృద్ధి, పరిపూర్ణం అయిన జీవితాన్ని గడిపేందుకు కావలసిన విజ్ఞానాన్ని ఈ అస్థేయం మనకు అందిస్తుంది. అలాగే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఏంటనుకోండి, కేవలం ఏదో పురుషులైతే గనక స్త్రీల విషయాలు ఆలోచించిన వాడు స్త్రీల గురించి ఆలోచించకుండా ఉండడం, అలాగే స్త్రీలైతే గనక పురుషుల గురించి ఆలోచించకుండా ఉండడం, ఒక వయసు వచ్చే వరకు కూడా, అంటే వివాహం అయ్యేంత వరకు కూడాను ఎదుటి వారితో ఏ సంబంధాలు పెట్టుకోకుండా ఉండడం అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా బ్రహ్మచర్యం అని చెప్పేసి అంటే ఏంటంటే, వేదాలు, స్మృతులు, పురాణాలు బ్రహ్మచర్యం యొక్క విశేషతను గొప్పగా ఎత్తి చూపించాయి. మనిషి ప్రవర్తనలో ఇతను భగవంతుడు అనిపించేలా బ్రతికేందుకు కావలసిన జ్ఞానం మనకి బ్రహ్మచర్య ఆచరణ వల్ల మనకి లభిస్తుందన్నమాట. కాముక కోరికల నుండి మనస, వాచ, కర్మణ దూరంగా ఉండడాన్ని బ్రహ్మచర్యం మనకి తెలియజేస్తుంది.
అపరిగ్రహం అంటారు ఐదోది. అపరిగ్రహం అంటే సరైన అర్థం ఏంటంటే, అవసరం ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచంలో లభించే వస్తువులను, వస్తు సంపదనంతా కూడాను అంతా నేనే చేర్చుకోవాలి, అంతా నా ఇంట్లోనే ఉండాలి. ప్రపంచంలో విశేషమైన వస్తువులన్నీ కూడా నా దగ్గరే ఉండాలి. వాటన్నిటికీ కూడా సొంతదారు నేనే అయ్యుండాలి. వాటి అలాగనుకుని ప్రతి విషయం మీద కూడాను, ప్రతి వస్తువు మీద కూడాను ఈ ప్రేమను పెంచుకోవడం, అతి ప్రేమను పెంచుకోవడం. ఈ సూత్రాలకి చెప్పారు కదా, భాష్యం చెప్పారు కదా, పతంజలి యోగ సూత్రాలకి వ్యాస భగవానులు భాష్యం చెప్పారు. ఎవరైతే సంపూర్ణంగా వస్తువులు వాటిని పొందేందువలన వచ్చే ఆనందం అనే వాటి నుండి కూడా దూరంగా ఉంటారో, వస్తువులు పొందడం ఒకటే కాదు, ఇది పొందితే నాకు ఆనందం అనే భావన నుండి కూడా దూరంగా ఉంటారో, వారు హింస నుండి విధ్వంసం నుండి విముక్తులవుతారు. వారి వలన సమాజానికి మేలు జరుగుతుంది తప్ప కీడు జరగదు అని అపరిగ్రహం అనే దాని గురించిన వివరణ పతంజలి యోగ సూత్రాల గురించి వ్యాస భగవానుడు చేసిన భాష్యంలో వివరించారనమాట. ఇది మనకి యమాల గురించిన యమాలు 5. ఈ 5 సూత్రాలు కూడాను ఇవన్నమాట. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఈ 5 కూడాను మీరు మానసికంగా జీవితంలో ఆచరణలో పెట్టేందుకు ఉపకరించే విషయాలు కాబట్టి యమాలు తప్పక, అంటే ఇవి మన జీవితంలో అందరూ అంగీకరించిన సత్యాలు కాబట్టి ఖచ్చితంగా ఆచరణ పర్యంతంలోకి మనం తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు రెండవది ఏంటంటే నియమాలు. అష్టాంగ యోగంలో రెండవది నియమం అని చెప్పేసి అంటాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామం. ఇప్పుడు రెండవది నియమం. ఈ నియమం ఏంటి? మన పట్ల మన ప్రవర్తన, మన ఆంతరిక ప్రపంచం అంటే ఇంటర్నల్ వరల్డ్ ఒకటి ఉంది కదా, ఇవి సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే నీకు నువ్వుగానే నియంత్రణలోకి, స్వయం నియంత్రణ. దీనికి కావలసిన ఎదిగేందుకు ఒక ఆంతరిక వాతావరణాన్ని రూపొందించుకోవడం, యమలో ఆచరణ ద్వారా పొందిన శక్తిని నియమంలో ఉపయోగించుకోవడం ఎలాగనే దాన్ని తెలుపుతుంది. యాజ్ఞవల్క్య సంహిత అనేది ఒకటి ఉంది. అందులో మనకి 10 నియమాలు చెప్పబడ్డాయి. భగవద్గీతలో 11 నియమాలు చెప్పబడ్డాయి. కానీ పతంజలి మహర్షి మాత్రం మనకి కేవలం 5 నియమాలు మాత్రమే ఇచ్చారనమాట. ఈ 5 నియమాలు ఏంటవి? శౌచ, సంతోష, తపః, తపస్సు, శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. శౌచం అంటే ప్యూరిటీ, సంతోషం అంటే ఆనందం అని చెప్పేసి అంటాం. కాబట్టి నిజానికి సంతోషం అంటే సంతృప్తి, కంటెంట్మెంట్ అన్నమాట. తపస్సు అంటే ఆస్టెరిటీ, అంటే ఋషిలాగా జీవితాన్ని గడపడం అన్నమాట. ప్రతిదాని గురించి కూడా తెలుసుకోవాలనే ఒక తపనతో ఆంతరికంగా ప్రయాణం చేయడం అన్నమాట. ఇది తపస్సు. స్వాధ్యాయం అని చెప్పేసి అంటే సెల్ఫ్ ఎడ్యుకేషన్, నీ గురించి నువ్వు అధ్యయనం చేసుకోవడం స్వాధ్యాయం. తర్వాత చివరిగా ఈశ్వర ప్రణిధానం అంటే సరెండర్ టు డివినిటీ. ఇవేంటనేది కొంచెం వివరంగా విడివిడిగా చూద్దాం. మొదటిది శౌచం. బాహ్య అభ్యంతరం అని చెప్పేసి అంటాం. బాహ్య అంటే బయట, అభ్యంతరం అంటే లోపల. బాహ్యభ్యంతరాల శుచి మనుధర్మంలో చెప్పబడింది. ఓ విధంగా నీటి వలన ఏం జరుగుతుంది? శరీరంలోని బాహ్యం ప్రదేశాన్ని శుభ్రపరుస్తుంది. సత్యవర్తనం అని, ట్రూత్ఫుల్నెస్ అని చెప్పేసి ఉంది కదా, అదేం చేస్తుందంటే మన మనసును శుభ్రం చేసే నీరు అన్నమాట. నిజమైన జ్ఞానం అని చెప్పేసి అంటాం. ట్రూ నాలెడ్జ్, ఇంటలెక్చువల్. ఈ ఇంటలెక్ట్ అంటాం కదా, ఇంటలెక్ట్ అంటే మన తెలివితేటలు, మన మేధస్సు. ఈ మేధస్సుని నిజమైన జ్ఞానం తెలివితేటలు శుభ్రం చేస్తుంది. తపస్సు, నిష్ట, ఈ రెండు కూడాను మన ఆత్మను శుభ్రం చేస్తాయి. మనస, వాచ, కర్మణ అంటాం కదా, థాట్, స్పీచ్ అండ్ యాక్షన్. ఈ యాక్షన్ లో శుచిని ఈ శౌచం అనే విషయం మనకి తెలియజేస్తుంది అనమాట. రెండోది సంతోషం. ఇది మనం న్యాయబద్ధంగా
శ్రమపడి సంపాదించిన దానితో పొందే సంతృప్తిని సంతోషం అని నిర్వచించారు. అంటే న్యాయబద్ధంగా సంపాదించిన దాంతో మనం పొందుతున్న ఆనందం, సంతృప్తి, ఈ రెండింటిని మనం సంతోషం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. జీవితంలో మనం పొందే వాటన్నిటి పట్ల ఈ విధమైన సమదృష్టి మనకి ఆ ఏర్పడితే గనక అదే సంతోషానికి కారణం. మనిషికి ఏదన్నా జరిగిందని చెప్పేసి అంటే చేసిన వారి పట్ల కృతజ్ఞత, అలాగే ఆనందాన్ని అనుభవించడం, అన్ని పరిస్థితుల్లో కూడాను, అంటే పరిస్థితి ఏదైనా సరే మనం ప్రశాంతంగా ఉండడం, సంతోషం వలన మనం పొందుతాం. అంటే కంటెంటెడ్. ఇప్పుడు తృప్తిగా ఉన్న వ్యక్తికి అసంతృప్తి అనేది ఏముంటుంది? అసంతృప్తితో ఉన్న వ్యక్తికి ఎంత వచ్చినా తృప్తి ఉండదు. కానీ తృప్తి చెందడం జరిగింది అని అంటే గనక మనం ఇంక ఏ విషయం మీద కూడాను పొందాలనే ఆసక్తి, తపన ఉండవు. ఆసక్తి, తపన కూడాను ఒకసారి నిశ్శేషం అయిపోతాయన్నమాట. ఆహ్, మనం బయట నుంచి ఏదో పొందాలి అనే అభిప్రాయమే మనకి ఉండదు. ఇది మన సంతోషాన్ని యొక్క నిర్వచనం అన్నమాట. మూడోది తపస్సు. ఆస్టెరిటీ అని చెప్పేసి అన్నాం కదా! ఈ తపస్సు అంటే ఏంటి? చేసినందువల్ల మనకేం జరుగుతుంది అని చెప్పేసంటే, ఆకలి, దప్పి అనే శారీరక ఇబ్బందులున్నాయి కదా! ఈ రెండిటి నుంచి కూడాను మనల్ని మనం జయించుకోగలుగుతాం అన్నమాట. ద్వంద్వాలని చెప్పేసి అంటాం కదా! అంటే వేడి, చల్లదనం, సౌకర్యం, అసౌకర్యం, ఈ ఆహ్, బ ఇవి ఇవి బాధించడం, వీటన్నిటి నుంచి కూడాను మనం ఆహ్, వాటి వల్ల ప్రభావితం కాకుండా ఉంటామనమాట. ద్వంద్వాల వల్ల ప్రభావితం కాకుండా ఉంటాం. దుఃఖం, సంతోషం, ఇలాంటి విషయాల్ని మనకి ఎక్కువగా బాధించవు. ఆహ్, మౌనము, ధ్యానము మన సహజ గుణాలవుతాయి తపస్సు చేసినందువల్ల. కాయక, వాచక, మానసిక స్తరాలలో మౌనాన్ని పాటించే విధానాన్నే మనం తపస్సు అంటాం. తపస్సు అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం ఒకటే కాదు. ఇది 3 స్తరాల్లో జరగాలి. ఫస్ట్ శారీరక స్తరం, తర్వాత హ్మ్, వాచిక స్తరం. అంటే ఈ ఏ విషయాన్ని కూడాను వాచకం అని చెప్పేసంటే కేవలం మాటే కాదు. మనసులో మాట్లాడుకోవడం కూడా మాటే కాబట్టి మౌనంగా ఉండడం అన్నమాట. వాచిక తపస్సు అని చెప్పేసంటే. కాయిక తపస్సు అంటే శారీరక తపస్సు. కాయక, వాచక, మానసిక ఈ 3 స్తరాల్లో కూడాను చేసే దాన్నే మనం తపస్సు అని చెప్పేసని నిర్వచిస్తారనమాట. ఇప్పుడు స్వాధ్యాయము, స్వ అధ్యయనము, స్వీయ అధ్యయనము, సెల్ఫ్ స్టడీ. పతంజలి సూత్రాలకి వ్యాస భగవాన్ ఇచ్చిన భాష్యంలో ఉపనిషత్తుల అధ్యయనమే, వేదముల అధ్యయనమే స్వాధ్యాయము అని భాష్యం చెప్పడం జరిగింది. గాయత్రి మంత్రం, ప్రణవ మంత్రమైన ఓం, ఈ వీటిని ఉచ్చరించడం, ఉచ్చరిస్తూ తపస్సు చేయడం కూడా స్వాధ్యాయమే అని చెప్పేసని వారు వివరించారనమాట. స్వాధ్యాయం అంటే కేవలం అంటే గ్రంథాలను చదవడం అని కూడా అంటాం. గ్రంథాలు కూడా ఏవై ఉండాలి? మన ఇతిహాసాలు, మన పురాణాలకు సంబంధించినవి, వేద జ్ఞానాన్ని ప్రతిఫలించే గ్రంథాలను చదవడం కూడా స్వాధ్యాయం కిందే వస్తుంది. అది అధ్యయనం అవుతుందది. పుస్తక అధ్యయనం అవుతుంది. కానీ తద్వారా జరిగేదేంటంటే, నీ గురించిన ఎరుక నీకు ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని స్వాధ్యాయం అని నిర్వచించారన్నమాట. వేదాధ్యయనము, ఉపనిషత్ అధ్యయనము. చివరిగా ఈశ్వర ప్రణిధానము. ఈ విషయాన్ని మనం అందరం కూడాను బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిన్ను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలిగిన ఏకైక పడికట్టు అంటే ఈ మెట్టు ఇదనమాట. ఇప్పుడు మనం కర్మలు చేస్తూ ఉంటాం పొద్దున్న లేచిన తర్వాత. మనం చేసే అన్ని కర్మలు కూడా అది మనసుతో కానివ్వండి, వాక్కుతో కానివ్వండి, కాయం అంటే శరీరంతో కానివ్వండి, ఈ చేసే కర్మలన్నిటిని కూడాను ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరునికే అర్పించడం. అందువలన ఏమవుతుంది? ఆ కర్మల వలన వచ్చే ఫలితాలన్నీ కూడా ఏమవుతాయి? ఆయనకి సమర్పించినందువల్ల ఈశ్వర అనుగ్రహం అవుతాయి. ఇప్పుడు మనం అన్నం తింటున్నాం. ఈ అన్నం తినేదాన్ని ఏం చేస్తాం? ముందుగా భగవంతుడికి అర్పించి తినండిరా అని చెప్పేసి మన పెద్దలు చెప్పారు. ఇప్పుడు తినేది అన్నము. దాన్నే సాదం అని చెప్పేసి అంటాం మనం. కానీ ఈశ్వరునికి సమర్పించగానే అది ఏమవుతుందది?
ఈశ్వర శక్తి, అనుగ్రహ శక్తిని సంపాదించుకొని ప్రసాదం అవుతుంది. అంటే ఉత్తమమైన, ఉన్నతమైన, ప్రథమ, తొలి ఇలా చాలా అర్థాలున్నాయన్నమాట. ప్రసాదం ఈ గుణాలు కలిగిన సాధము అన్నము. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసని అన్నాం గదా! అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని మనకి హ్మ్, ఈశ్వర ప్రణిధానం చేసినందువల్ల ఈశ్వరుని అనుగ్రహం అనే శక్తిని సంతరించుకుంటుందన్నమాట. కాబట్టి మనం ఏ పని చేసినా సరే ఈశ్వరార్పణం, కృష్ణార్పణం అని చెప్పేసి అంటూ ఉంటాం కదా! కృష్ణార్పణం. అలాగే నీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవానికి. ఏదైతే దైవార్పణం అని చెప్పేసన్నానండి. ఈశ్వరార్పణం అంటే గొడవలు. ఈశ్వరుడు అంటే ప్రభువు. అందరికీ కూడా ప్రభువు అన్నమాట ఈశ్వరుడు. ఇది తద్వారా ఏం జరుగుతుంది? సమర్పణ, శుద్ధిపరచబడటం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రతల్లో దివ్యత్వాన్ని ఆహ్వానించి మనం అనుభవించగలుగుతాం. యోగి జీవితంలోని అన్ని కోణాలంటే నాది అంటూ ఏది ఉండదు కదా! నాది అంటూ లేనిది ఈశ్వరుని అనుగ్రహం వల్లే మనం ఇవన్నీ పొందుతున్నాం. మనం అనుభవించే ఈ వస్తు సంపదలు ఈ ప్రపంచంలో అంతా కూడాను ఈశ్వర అనుగ్రహమే అన్న కృతజ్ఞతా భావంతో ప్రవర్తించే వాడికి ఆ దివ్యత్వం వీళ్ళలో కూడా ప్రవేశిస్తుంది. ఆ అన్నిటినీ ఆశించే తత్వం నుండి వీడు విడుదల పొందుతాడనమాట. ఇప్పుడు మనం ఒక విషయాన్ని చూద్దాం. ఆసనాలు. మనం యోగా అనే క్లాసుకి ఎంటర్ కాగానే మనకి ముందేమనుకుంటామంటే ఆసనాలు చెయ్యడమే యోగా అభ్యాసం అని చెప్పేసి అనుకుంటాం మనం. కానీ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలనేవి బహిరంగ యోగం కింద చెప్పినప్పుడు ఆసనాల గురించిన వివరణ కూడాను పతంజలి మహర్షి మనకు వివరంగా చెప్పారనమాట. దీని గురించి పతంజలి యోగ సూత్రాలు ఏం చెప్తుంది? స్థిరం, సుఖం, ఆసనం. ఆసనం అంటే ఏంటి? ఒక చోట స్థిరంగాను, సుఖంగాను ఉండడం. ఇది భౌతిక స్థలంలో శరీరాన్ని బలపరచడానికి, ఆరోగ్యాన్ని పొందడానికి, మనసును శాంతపరిచి దృఢపరచడానికి ఉపకరిస్తుంది. ఇప్పుడు యోగాసనాలంటే నిజానికి హడావిడిగా చేసేవి. ఇప్పుడు పవర్ యోగా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడాను మనకు అనుగుణంగా ఏదో ఆధునిక యుగంలో ఎక్సర్సైజ్ చేయడం అనేది అలవాటు పడిన ప్రపంచానికి వారికి యోగా చేయించాలని ఒక అభిప్రాయంతో తీసుకొచ్చి వీటిని కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా తయారు చేశారు తప్పితే నిజంగా యోగా అనేది నిదానంగా స్థిరంగా చేసేది. ఒక స్థిరమైన శరీర భంగిమను చాలాసేపు నియంత్రించి ఉండడమే ఆసనం అంటే. శరీరంలో దీనివల్ల ఏమవుతుంది? అధికంగా ఉండే వ్యర్థమైన మాంసము, వ్యర్థమైన పదార్థము, వ్యర్థమైన కొవ్వులు ఈ శరీర భాగాలన్నీ కూడా ముందుకు తొంగి చూస్తూ ఉంటాయి కదా! ఇలాంటివన్నీ కూడాను తొలగించబడి చక్కని శరీర సౌష్ఠవం ఏర్పడుతుంది. మంచి రూపలావణ్యం కూడా ఏర్పడుతుంది. కండరాలు పదును పెట్టబడతాయి, మెరుగు పెట్టబడతాయి. చక్కని విశ్రాంతి స్థితిలోకి మీ శరీరం వెళ్ళిపోతుంది. అంటే టెన్షన్స్ అని చెప్పేసి అంటాం కదా! కండరాల బిగింపు, ఈ ఒత్తిడి ఇలాంటి వాటన్నిటిని కూడాను యోగా అభ్యాసం చేసినందువల్ల అంటే ఆసనంలో స్థిరంగా ఉన్నందువల్ల, సుఖంగా ఉన్నందువల్ల మన శరీరానికి మనం అందించగలుగుతాం అన్నమాట. ఈ ఆహారం ద్వారా మిగతా విషయాల ద్వారా మన శరీరం శక్తిని సంపాదించుకుంటుంది కదా! ఈ శక్తి యొక్క వినిమయం మెరుగవుతుంది. అంటే ఉపయోగించడం మెరుగవుతుందనమాట. మనలో ఉండే ఈ రాజసిక తత్వం ఉంది కదా! ఏది లెక్క చేయని తత్వం, అంతా నాకే కావాలనే ఈ రాజసిక తత్వం నియంత్రమై మనసు చేసే వేగవంతమైన ఆలోచనలన్నీ కూడా నిగ్రహించబడి, ఆ వేగం నియంత్రమై ఒత్తిడి, బిగింపుల నుండి శరీరం విడుదలవుతుంది. ఇవి ఆసనాల వల్ల మనం పొందే లాభాలు. ఇప్పుడు ఇది శారీరకంగా. ఇప్పుడు మానసిక స్థాయిలో, మేధో స్థాయిలో అంటే మనోమయ కోశం అని చెప్పేసి అంటాం కదా! ఇదేమో అన్నమయ కోశం అయింది. ఇప్పుడు మనోమయ కోశంలో ఆవిర్భవించే మనం అనుకున్నాం కదా! మనోమయ కోశమే రోగానికి కానీ, అస్వస్థతకు కానీ ఆవిర్భావ ప్రదేశం అని చెప్పేసి ముందు మనసులో ఆలోచన రూపంలో ఏర్పడుతుంది. ఆ ఆలోచన శరీరం మీదకి ప్రభావం చూపిస్తుంది. ఈ అనేక అస్వస్థతలకు మూలాలు మనకు అర్థమైపోతాయన్నమాట. ఇది ఈ సాధన చేసినందువల్ల. ఆ ఎందువలన జరిగిందో తెలుస్తుంది కాబట్టి అది మనం నియంత్రించుకోగలుగుతాము. ఆ
అస్వస్థత నుంచి, ఆ అసమతుల్యత నుంచి, ఆ ఇబ్బంది నుంచి మనం మనల్ని విముక్తుల్ని చేసుకోగలుగుతాం. యోగాసనాల సాధన వల్ల ఏం జరుగుతుంది? శరీరం, మనసు ఈ రెండిటి మీద మనకు అధికారం వస్తుంది. తద్వారా మన కోరికలన్నీ కూడా అదుపులో ఉంటాయి. ఆహ్, వర్రీస్, యాంగ్జైటీస్, టెన్షన్స్ ఈ 3 చూడు ఎక్కువగా వాడుతున్నారు ఆధునిక ప్రపంచంలో. ఏదన్నా ఉంటే ప్రతిదానికి వర్రీ అవుతా ఉంటాం. ప్రతిదానికి యాంగ్జైటీ, అయ్యో! అది అవుతుందా? ఇది కాదా? అనే ఒక యాంగ్జైటీ నిరంతరం ఉంటుంది. అలాగే ఈ ఏదన్నా పని సాధించాలి అని చెప్పేసని అనుకోగానే ఒక టెన్షన్ స్టార్ట్ అయ్యి శరీరం అంతా కూడా బిగింపుకు గురైపోతుంది. వీటిని అంటే వేదన, ఆందోళన, ఒత్తిడి అంటాం. ఈ ఇలాంటి ఇబ్బందుల్ని ఇక నుంచి మనల్ని బాధించవు ఆసనాలు చేసినందువల్ల. శారీరక వ్యాయామం వల్ల శరీరంలో ఉండే అధిక క్యాలరీలన్నీ కూడాను ఈ ఒబెసిటీ అని చెప్పేసి అంటాం కదా మనం. ఆహ్, ఆహ్, అధిక శరీర బరువు ఇవన్నీ కూడాను నియంత్రించబడతాయి. ఆహ్, ఆహారం తక్కువ తింటేనే సరిపోతుంది. అలాగే ఆహ్, తిన్నదాన్ని చక్కగా ఆ శక్తిని శరీరం చక్కగా వినియోగించుకునేందుకు కావలసిన వాతావరణం కూడా ఆసనాలు చేసినందువల్ల మనకి ఏర్పడతాయన్నమాట. మనసు మన అధీనంలో ఉన్నందువల్ల డిజైర్ అంటాం కదా! డిజైర్ అంటే కోరిక. ఈ కోరికలన్నీ కూడాను అదుపులోకొస్తాయి. మన శరీరం, మన మనస్సు 2 కూడా మన అదుపులోనే ఉంటుంది. అలాగే ఆసనాల వల్ల ఇంకా ఈ పొందే లాభాలన్నీ కూడా చాలా వివరంగా, విపులంగా మన టెక్స్ట్‌లో వివరించబడ్డది. ఆసనాల వల్ల శరీరం తేజోవంతమవుతుంది, శక్తివంతమవుతుంది, మంచి వ్యక్తిత్వం ఆహ్, ఏర్పడుతుంది. ఆహ్, ఈ యోగాసనాల వల్ల 3 రకాల లాభాలుంటాయంట. అవేంటివి? స్థిరం ఒకటి, 2 చిరం, 3 సుఖం. స్థిరం, చిరం, సుఖం. ఇవి ఏంటనేది చూద్దాం. ఈ మూడిటి వలన మన శరీరం స్థిరత్వాన్ని పొందుతుంది. అంటే ఆసనాల వల్ల మన శరీరం స్థిరత్వాన్ని పొందుతుంది. ఇందుకు మనం ఎంతో ప్రయత్నం చూపాలి. పూర్తి ఏకాగ్రతతో, ఒక గొప్ప సంయమనంతో ఆసనాలు వెయ్యాలి. మనం ఆశిస్తూ ఉన్న స్థిర స్థితి అందుకున్నాక, ఆ స్థితిలోనే కొనసాగించగలిగినంత సేపు ఉండగలగాలి. ఇది స్థిరత్వానికి ఉదాహరణ. ఇక రెండోదేంటంటే, నిదానంగా, స్థిరంగా ఉన్న ఈ స్థితిని కాల వ్యవధిని పొడిగించడం అన్నమాట. దీన్ని చిరం అని చెప్పేసంటారు. స్థిరపడిన శరీరాన్ని కొంచెం అదే స్థాయిలో ముందుకి కొనసాగించడాన్ని చిరం అని చెప్పేసంటారు. ఈ విశ్రాంతిగా ఈ స్థితిని కొనసాగించాలి. పతంజలి మహర్షి ఒక సూత్రాన్ని కూడా ఇచ్చారన్నమాట ఇక్కడ. దీనికి ప్రయత్న శైథిల్యేన అనంత సమాపత్తిభ్యం. ప్రయత్న శైథిల్యేన అనంత సమాపత్తి ఉభయం. ప్రయత్నం నుండి మనం బయటికి వచ్చేయడం. అంటే ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలనే ఒక ప్రయత్నం ఉంటుంది కదా! ఈ ప్రయత్న రాహిత్యం అని చెప్పేసి అంటాం మనం దీన్ని. ప్రయత్నం నుండి మనం బయటికి వచ్చేసేయడం. అందుకనే మీకు యోగాసనాలు నేర్పే అధ్యాపకులు 1కి 2 సార్లు అంటే ప్రయత్నం చేసినందువల్ల ఏమవుతుంది? టెన్షన్ క్రియేట్ అవుతుంది బాడీలో. అప్రయత్నంగా జరిగింది అని చెప్పేసంటే ఏది గాని అంటే సహజంగా జరగడం అప్రయత్నం అన్నమాట. ప్రయత్నపూర్వకంగా చేయడం అసహజం. అసహజం వల్ల ఏమవుతుంది? బాడీలో టెన్షన్ ఏర్పడుతుంది. అందుకని చెప్తారు రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ యువర్ బాడీ అని చెప్పేసని. ఆసనం ర భంగిమ రాగానే రిలాక్స్ అని చెప్పేసంటారు. ఆ భంగిమలో శరీరాన్ని మనం విశ్రాంతికి గురి చేయాలన్నమాట. ఈ భంగిమలో శరీరం ఎదుర్కొంటున్న అసౌకర్యం, ఇబ్బంది వీటికి ఏం చెప్తారు? ఆసనంలో ఉన్నప్పుడు ముఖంలో చిరునవ్వు పెట్టండి అని చెప్పేసి అంటారు. చక్కటి హాయిగా ఉన్న వాడికే కదా చిరునవ్వు అనేది వస్తుంది. సో, హాయిగా ఉండడం జరిగే వరకు కూడాను మనం స్థిరము, చిరము ఇది సాధించాలన్నమాట. మన ముఖంలో చిరునవ్వు ఉన్నది అంటే గనక ఆసనం వల్ల అసౌకర్యం లేదు నీ శరీరానికి అని మనం వ్యక్తపరచడం అన్నమాట. కీపింగ్ ద పోస్చర్ విత్ ఎ స్మైల్ ఆన్ ద ఫేస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ గెట్టింగ్ మాస్టరీ ఆఫ్ ది టెక్నిక్ అని ఇక్కడ వివరించారనమాట. అంటే మీతో మీరు మానసికంగా
నిర్దేశాలు ఇచ్చుకోవాలి. వాటిని ఎఫర్మేషన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. నేను రిలాక్స్ అవుతున్నాను, ఐఎమ్ రిలాక్సింగ్, మై బాడీ ఈజ్ రిలాక్సింగ్, మై మైండ్ ఈజ్ రిలాక్సింగ్, నేను విశ్రాంతి పొందుతున్నాను, నా శరీరం విశ్రాంతి పొందుతుంది, నేను చక్కగా రిలాక్స్ అయ్యాను అని చెప్పేసి కనుక మనం 1కి 10 సార్లు మనసుకు చెప్పుకునేటట్టయితే మనసులో ఏర్పడిన ఈ సంకల్పం ఒక బీజ రూపంలో వెళ్ళి శరీరం మీదకి ప్రవహించి శరీరం సహజంగానే రిలాక్స్ అవుతుంది అనమాట. ఈ ఈ ఈ టెక్నిక్ ని మీరు అర్థం చేసుకోండి. టెక్నిక్ ని మీరు అర్థం చేసుకొని దీన్ని అనుసరించండి. శరీరం, మనసు ఈ నిర్దేశాలకు చక్కగా ప్రతిస్పందిస్తాయి. ఇప్పుడు ఇందాక మనం స్థిరము, చిరము అని రెండిటి గురించి తెలుసుకున్నాం కదా. మూడోది సుఖం గురించి తెలుసుకుని ఈ రోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. మూడోది ఏంటంటే సుఖం. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో స్టేట్ ఆఫ్ బ్లిస్. ఎప్పుడైతే మీరు ఆసనాలన్నీ అప్రయత్నంగా అనాయాసంగా వేస్తూ ఈ భంగిమలో శరీరం ఏమాత్రం అసౌకర్యాన్ని లేకుండా ఎక్కువసేపు ఉంచగలగడం జరిగిందో, ఈ చక్కని రిలాక్సేషన్ స్థాయిలో మీ శరీరం యొక్క యోగ సాధన జరుగుతూ ఉంటుందో, అప్పుడు ఆ శరీరానికి ఈ సుఖ స్థితి ఉంది కదా, సహజంగానే సంభవిస్తుంది అన్నమాట. ప్రయత్నం ఎప్పుడు శిథిలం అవుతుందో, ఎప్పుడు శిథిలం అవుతుంది? అప్రయత్నంగా జరిగినప్పుడే ప్రయత్నం శిథిలం అవుతుంది. చూడండి, నీలమైన ఆకాశం, అనంతమైన సముద్రం, అవి ఎంత ప్రశాంతంగా ఉంటాయి ఎప్పుడు కూడా. అవి ఆ నీలత్వాన్ని, ఆ విస్తృతత్వాన్ని ఉంచుకునేందుకు ఏదైనా ఆకాశం ప్రయత్నిస్తుందా? అది అలజడి ఉంటూ ఉన్నా సరే ఏమాత్రం కూడాను సముద్రం మీద ఆ వ్యవహారం ఏమన్నా ఉంటుందా? చక్కటి నిజం చెప్పాలంటే అవి ఆ స్థితిలో చక్కని సుఖ శాంత స్థితిని అనుభవిస్తుంటాయి అన్నమాట. ఇది ద్వంద్వాలకు అతీతమైన స్థితి అని చెప్పేసి అంటారు. ఈ పతంజలి యోగ సూత్రాల్లోనే తతో ద్వంద్వాని అభిఘాత అని చెప్పేసి అనే ఓ సూత్రం కూడా చెప్పారు. అంటే శరీరం, మనసుకు చక్కటి స్థిరత్వం, సమతుల్యత సమకూరుతాయి. ఈ ద్వంద్వాలకు అతీతమైన స్థితి మనకి ఏర్పడుతుంది. స్థితి. యోగాసనాలు శరీరాన్ని మంచి ఆరోగ్యానికి స్థిరపరిచి సుఖాన్ని, సంతోషాన్ని అనుభవపూర్వకంగా సాధకులకు అందిస్తాయి. ఈ శరీరం, మనసు రెండు కూడాను ఐడియల్ స్టేట్ అంటాం కదా, ఆదర్శవంతమైన స్థితికి చేరుకుంటుంది అనమాట. ఈ విధమైన లాభం ఇందులో ఉంది కాబట్టే ఆధునిక శాస్త్ర సాంకేతిక యుగంలో ఉన్న జీవులందరూ కూడాను దానివల్ల ఇబ్బంది పడుతున్న వారందరూ కూడాను ఆ టెన్షన్స్, ఒత్తిడులు, యాంగ్జైటీల నుండి బయటపడేందుకు యోగ సాధనని ఒక ప్రత్యామ్నాయం కింద భావించి తీసుకొని లబ్ధి పొందుతున్నారు. ఈ లాభాన్ని మనం ప్రపంచానికి అందించుదాం అనే ఒక సంకల్పం చేసుకొని ఈరోజు ఈ క్లాస్ని మనం ముగించుకుందాం. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం